papers are deemed to have been laid on the table of the House. I have to acquaint the House that on 12th March 2025, the Governor has placed to address the members of this House. A true copy of the address has been laid on the table of the House. I have to announce to the House that amendment to the motion of thanks to the address by the Governor will be received by the Secretary Legislature up to 11 a.m. today, the 13th March 2025. Now I will take up the motion of thanks on address by the Governor. I request Sri Adi Srinivas to propose motion of thanks on the Governor's address. Speaker, sir, I beg to move that an address be presented to the Governor as follows: that the members of Telangana Legislative Assembly assembled at this 5th session are deeply grateful to the Governor for the address which he has been pleased to deliver to the members of 3rd Telangana Legislative Assembly on 12/3/2025. Motion moved. I request Sri Vemula Veeresham to second the motion of thanks on the Governor address moved by the Adi Srinivas. Speaker, sir, I send the motion of thanks and address by the Governor as proposed by Sri Adi Srinivas. Motion moved. Now the discussion on motion of the thanks on the Governor's address. Sri Adi Srinivas garu. అధ్యక్ష, గవర్నర్ గారి ప్రసంగం పైన ధన్యవాదాలు తెలిపే తీర్మానం పైన నాకు మాట్లాడే అవకాశం కల్పించినటువంటి మీకు ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ, గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీ ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, గత 15 నెలలుగా సీఎం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని గవర్నర్ గారు తన ప్రసంగంలో చక్కగా చెప్పడం, వారికి నా వైపు నుంచి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మా కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అడుగులు వేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా చిన్నాభిన్నం చేసినప్పటికీ 7 లక్షల కోట్ల అప్పుల్లో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్ప రాష్ట్రంగా మార్చినప్పటికీ కూడా ఆ రోజు తెలంగాణ సెంటిమెంట్తో అధికారంలోకి వచ్చి నీళ్లు నిధులు నియామకాలని చెప్పని పేరుతోటి నియంతృత్వ పరిపాలన సాగించినటువంటి ఆ పార్టీకి ప్రజలు తగిన సమయంలో సరైనటువంటి తీర్పునిచ్చి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇందిరమ్మ రాజ్యం వస్తుంది, పేదల ప్రభుత్వం ప్రజా పాలన వస్తుందని చెప్పని భావనతో ప్రజలు ఇచ్చిన అవకాశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం, ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఈ ప్రభుత్వం కొల్లు తీరింది. ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలన జరుగుతూ ఉంది. ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేస్తూ ముందుకు పోతున్న సందర్భాన్ని ఈసారి గుర్తు చేస్తూ, రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవి బాధ్యత స్వీకరించిన తర్వాత ప్రతినిత్యం 18 గంటలు కష్టపడుతూ ఏ ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా మరి ప్రభుత్వాన్ని ముందుకు నడుపుతున్న తీరు మనం అందరం కూడా చూస్తున్నాం అధ్యక్ష. ఆర్థికంగా అనేక కష్టాలు నష్టాలు ఉన్నప్పటికీ
ఈ 15 నెలల కాలంలో ఈ గ్యారెంటీల అమలు కోసం మేము చేస్తున్నటువంటి కృషి కూడా అన్ని వర్గాలకు సమ్మిళిత అభివృద్ధి కోసం మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. దానికి అనుగుణంగా తెలంగాణ అడుగులు వేస్తుందనే మాటని సందర్భంగా చెబుతూ, అధ్యక్ష, ఓ సాహసోపేతమైన నిర్ణయం, ఓ చారిత్రాత్మకమైన నిర్ణయం, ఎవరు ఊహ కందనటువంటి అంశం. గౌరవనీయులు లోక్సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఈ దేశంలో కుల గణన జరిగి తీరాల్సిందే, ఎవరి వాటా ఎంతో తేరాల్సిందే, వారికంతా ఈరోజు రాజకీయ ఉద్యోగ విద్యాపరమైనటువంటి అంశాలు అందివ్వాలని చెప్పని ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే సభలో బీసీ సంక్షేమ శాఖ మంత్రులు పొన్నం ప్రభాకర్ గారి ద్వారా మరి బీసీ కులగణనకు తీర్మానం ప్రవేశపెట్టి సుమారు 1 లక్ష పైన ప్రభుత్వ ఉద్యోగులతోటి శాస్త్రీయ పద్ధతుల్లో ఈరోజు కులగణన జరిపిన తీరు ఆదర్శనీయమైంది. తెలంగాణ మోడల్ అయింది ఈ దేశంలో ఉన్నటువంటి ఇతర రాష్ట్రాలకు. 2011లో దేశ జనాభా లెక్కించి తదుపరి దేశ జనాభా లెక్కల్లో రాని సందర్భం ఈ 2020లో ఏదైతే కేంద్ర ప్రభుత్వం దేశ జనాభా లెక్కలు జరిపినప్పుడు ఈ తెలంగాణలో జరిపినటువంటి బీసీ కులగణనకు సంబంధించినటువంటి దాన్ని మోడల్గా తీసుకొని దేశవ్యాప్తంగా కూడా కులగణన చేయవలసినటువంటి అవసరం ఉందన్నమాట ఈ సందర్భంగా చెబుతూ, ఈరోజు క్యాబినెట్లో చర్చించి అసెంబ్లీలో కూడా చర్చలో తీసుకొని వచ్చి ఆనాడు ఎన్నికల కంటే ముందు మేము కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో 42% ఇస్తామనేటువంటి మాటకు అనుగుణంగా రాజకీయ విద్య ఉద్యోగ పరంగా కూడా 42% బీసీలకు ఇవ్వాలని చెప్పని ఓ శాశ్వతపేత నిర్ణయం, ఓ చారిత్రక నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా ఇక్కడ చెప్పడానికి గర్వపడుతున్నామని చెప్పిన మాట సందర్భంగా చెబుతూ, ఈరోజు ఈ అంశంలో కూడా కొన్ని విమర్శలు చేస్తున్నప్పటికీ అసలు ఇప్పటివరకు లెక్క ఎక్కడ కూడా పక్కాగా లేని సందర్భంలో బీసీల కులగణన ద్వారా 56.33% ఈరోజు లెక్క తేలిన సందర్భంలో దానికి అనుగుణంగా భవిష్యత్తులో ఆ వర్గాలకు ప్రభుత్వాల పక్షాన వచ్చేటువంటి రాయితీలు కానీ, వచ్చేటువంటి ఉపాధి కానీ, వచ్చేటువంటి న్యాయం చేసేటువంటి కార్యక్రమాలకు సహకారం అందించాల్సింది పోయి ప్రతిపక్షానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అక్కడక్కడ విమర్శించిన తీరును సరికాదని మాట సందర్భంగా చెబుతూ, అసలు బీసీ కులగణన జరుగుతుంటే వైపు బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ గారు కానీ, ఈ సభలో ఉన్నటువంటి ఇతర పెద్దలు ప్రతినిత్యం మాట్లాడేటువంటి హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ గారు కానీ అసలు ఈ బీసీ కులగణనలో పాల్గొనకపోవడాన్ని ఏమన్నా అధ్యక్షాన్ని అడుగుతా ఉన్నా. ఈరోజు బలిన వర్గాలపైన ఇంత చిన్న చూపాన్ని మేము అడుగుతున్నాం. ఓవైపు బీసీ కులగణన జరుగుతుంటే అందులో వాళ్ళు చేరి వాళ్ళ యొక్క వివరాలు చెప్పి దీనికి ఊతం ఇవ్వాల్సినటువంటి వీళ్ళు అందులో పాల్గొనకుండా ఇంకా ప్రతినిత్యం విమర్శలు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ప్రభుత్వాన్ని కానీ బదనం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరికాదన్న మాట అనేక సందర్భాలు చెప్పినాం. ఈ సభ ద్వారా కూడా ఈరోజు ఈ కులగణన జరగడం అనేది చారిత్రాత్మకమైన నిర్ణయము, ఓ సాహసోపేతమైన నిర్ణయము. బలహీన వర్గాలందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి ఓ అంశం ఈరోజు తెలంగాణలో రావడం, ఈ తెలంగాణ ఈ దేశానికి రోల్ మోడల్ కావడం ఈరోజు ఇక్కడ మేము అదృష్టంగా భావిస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి మిత్రులు కూడా ఈరోజు చిత్తశుద్ధితోటి ఏదైతే 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మేము అనుకుంటున్నామో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంతో ఒప్పించి మెప్పించి ఈ రిజర్వేషన్కు అక్కడ కూడా మాకు సహకారం అందించి ఏమాత్రం ప్రేమ ఉన్నా కేంద్రం ఒప్పించి 42% రిజర్వేషన్ అమలయ్యేలా చూడాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, ఈరోజు అన్ని విధాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన వారికి న్యాయం జరపాలని చెప్పిన ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ముందుకు పోతున్న మాటను చెప్తూ ఈ అంశంలో బలహీన వర్గాలకు సంబంధించిన వాడిగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సర్వదా రుణపడి ఉంటామన్నమాట ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ, సర్వేలో పాల్గొన్న వారి కోసం కూడా రెండోసారి కూడా మళ్ళీ 10 రోజులు కూడా అవకాశం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా గుర్తు చేస్తూ ఈరోజు ఈ తెలంగాణ రోల్ మోడల్గా
ఈ దేశానికి లోక్సభలో కూడా రాహుల్ గాంధీ గారు తెలంగాణలో బీసీ కులగణ జరిగింది ఇంచుమించు 90%, 85% వరకు మనం వచ్చినట్టు తేలింది. ఈరోజు ఈ సందర్భం ఉంటే ఈ ప్రభుత్వాన్ని అభినందించాల్సి పోయి అక్కడక్కడ విమర్శ చేస్తున్న వారికి నేను సూచన చేస్తా ఉన్నా, అభినందించండి ప్రభుత్వాన్ని. బలహీన వర్గాలకు మేలు జరిగేటువంటి కార్యక్రమాన్ని స్వాగతిద్దాం. ఈరోజు బీసీ కులగణకు సంబంధించిన అంశంలో అందరూ కూడా కలిసి భవిష్యత్తులో ఆయా వర్గాలకు ప్రభుత్వం పక్షాన్ని ఇచ్చేటువంటి రాయితీలు ఫలాలు అందే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, వ్యవసాయ రంగానికి సంబంధించి కూడా అధ్యక్ష నిన్నటి రోజు గవర్నర్ గారి ప్రసంగంలో రాయితీ ఒక్కొక్క అంశాన్ని చెప్పినప్పుడు ఈరోజు వ్యవసాయానికి సంబంధించిన అంశం కూడా వారు చెప్పడం జరిగింది. ఈరోజు వ్యవసాయానికి సంబంధించి రైతులకు రైతు అనబడేవారు రాజుగా ఉండాలని, రైతు అనబడేవారు పైచేయిగా ఉండాలని, రైతు అనబడే వారికి అన్ని రకాలుగా చేతునివ్వాలి, ఈ దేశానికి ప్రపంచానికి పట్టెడన్నం పెట్టేటువంటి రైతును రాజుగా చూడాలని చెప్పని మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు రైతు కోసం అనేక కార్యక్రమాలు తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత విద్యుత్తును ఉచిత కరెంటును ఇవ్వాలని చెప్పని ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఉచిత కరెంటును ప్రారంభం చేసింది అధ్యక్ష. అంతేకాదు రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పని గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు ఆనాడు మహిళా తల్లుల్ని లక్షాధికారులుగా మార్చాలని చెప్పని ఐకేపీ సెంటర్ల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం చేసి ఈరోజు ముందుకు తీసుకొని పోయి రైతాంగానికి అనేక ప్రాజెక్టులు కూడా జలయజ్ఞం ద్వారా ఆనాటి ప్రాజెక్టులు ప్రారంభం చేసింది కూడా మీరందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈరోజు రైతులకు సంబంధించి మేలైన కార్యక్రమాలు కూడా నిన్ను తీసుకుపోతున్న అంశాన్ని ఈరోజు గవర్నర్ గారు నిన్నటి రోజు మాట్లాడిన సందర్భంగా ఈ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశంకి వస్తే కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అధ్యక్ష, కేవలం ఒక రైతు బంధు ఇచ్చి అన్ని బంధు చేసి రైతులకు గతంలో సబ్సిడీలు పనిముట్లు ఇతరత్ర ఇచ్చేటువంటి సందర్భం ఉంటే వాడిని అన్నింటినీ ఆపేసి కేవలం ఒక రైతు బందే జిందా తిలస్మత్ అనే విధంగా ఏ రోగం వచ్చిన గతంలో జిందా తిలస్మత్ ఇచ్చేవారు. అదేవిధంగా రైతు బంధు ఒకటిచ్చి రైతుకు ఎలాంటి సందర్భంలో కూడా ఆదుకునేటువంటి సందర్భాలు చేయలేదు అధ్యక్ష. ఈ అంశాన్ని కూడా దయచేసి గమనించాలని చెప్పిన సందర్భంగా కోరుతూ, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అనేక కార్యక్రమాలు తీసుకొని వస్తున్నాం. రైతుకు సంబంధించి రుణమాఫీ అధ్యక్ష 25 లక్షల పై కుటుంబాలకు 21,000 కోట్లు ఇంచుమించు రుణమాఫీ చేసి 2 లక్షల లోపు రైతులను ఆదుకున్నట్టు ప్రభుత్వం అధ్యక్ష. గత 10 సంవత్సరాల్లో 2014 నుంచి 18 వరకు ₹1,00,000 రుణమాఫీ అంటే పావలా అధ్యక్ష వడ్డీకే వెళ్ళిన సందర్భం. 2018లో అధికారులకు వచ్చినప్పుడు ₹1,00,000 రుణమాఫీ అంటే కేవలం 11,000 పైచిల కోట్లు రిలీజ్ చేస్తే అందులో వడ్డీకి 8,000 కోట్లు అయింది, 4,000 కోట్ల రైతులకు వచ్చిన సందర్భం. కానీ ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట కట్టుబడి ఇంచుమించు 21,000 కోట్లు 2 లక్షల లోపు ఉన్నటువంటి వారికి రుణమాఫీ చేసి కొత్తగా తిరిగి వాళ్ళు రుణము పొందేటువంటి అవకాశాన్ని ఆనాడు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు, వైఎస్ రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మొదటిసారిగా అప్పుడు కూడా రుణమాఫీ అయినప్పుడు పాసు పుస్తకాలు రైతు చేతికి వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడే రేవంత్ రెడ్డి గారి సర్కారులో ఇందిరమ్మ రాజ్యంలో రైతులకు పాసు పుస్తకాలు తిరిగి వచ్చి కొత్తగా రుణం పొందిన అధ్యక్ష. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రైతులకు చేతులిచ్చేటువంటి కార్యక్రమం. అంతేకాకుండా నాణ్యమైనటువంటి విత్తనాలు అందించేటువంటి కార్యక్రమంతో పాటు వాళ్ళు పండించిన వరి పంటలు కానీ ఇతర పంటలు కానీ కూడా కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేసే కార్యక్రమం మీరు గమనించిన అధ్యక్ష. గతంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 40 కిలోల సంచికి 3 నుంచి 4 కిలోలు అధికంగా జోకిన సందర్భం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చినాక అధిక తూకం తప్పు క్వింటాలు 10 కిలోలు అయితే నేను 40 కిలోల సంచికి 4 కిలోలు జోకి అదనంగా రైతుకు నష్టం చేసిన సందర్భం అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు పదవి బాధ్యత స్వీకరించి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా తప్ప తాలు పేరిట అధికంగా జోకే సవాల్ లేకుండా రైతుకు న్యాయం చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు గతంలో పాలమూరు రంగారెడ్డికి సంబంధించిన ఎత్తిపోతలను మధ్యలో వదిలేసిన అధ్యక్ష. 1,00,000 కోట్లతో కట్టిన కాళేశ్వరం ఈరోజు కమిషన్ తోని బలైపోయినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు వస్తావధ్య దాన్ని కూడా వస్తాం. ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వము చేసినటువంటి అంశాలు 1 కాదు 2 కాదు అధ్యక్ష, అనేకము రైతుల వ్యతిరేకంగా ఉన్నటువంటి సందర్భం. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద భూమి లేని రైతు కూలీలకు కూడా 12,000 రూపాయలు ఇవ్వాలని, అంటే అటు రైతుల సంక్షేమము
ఇటు కూలీల సంక్షేమం చూడాలని చెప్పిన ఒక లక్ష్యంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఈరోజు రైతులకు సాగునీరు అందించాలని చెప్పండి అనేక కార్యక్రమాలు అమలు చేస్తూ ముందుకు పోతున్నప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు వచ్చేటువంటి అనేక ప్రాజెక్టులు కూడా శరవేగంగా ముందుకు పోతున్నాయి అధ్యక్ష. ఉదాహరణకు నా వేములవాడ నియోజకవర్గంలోనే పడవబడ్డటువంటి సాగునీటి రంగాన్ని మళ్ళీ కొత్త పుత్తలు తొక్కించే విధంగా అధ్యక్ష ఎల్లంపల్లి శ్రీపాద సాగర్ ప్రాజెక్టు పెద్దలు శ్రీధర్ బాబు గారి తండ్రి గారు మీ స్థానంలో ఆరునాడు రాజా శత్రువు ఉన్నటువంటి శ్రీపాదరావు గారి పేరు మీద శ్రీపాద ప్రాజెక్టు మనం నిర్మాణం చేసుకొని 1737 కోట్లు 2005లో ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ గారు మంజూరు చేస్తే నా నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టును కూడా 2009 కంటే ముందు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు అయినట్టు ప్రాజెక్టులు తప్ప ఈ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ప్రాజెక్టు కూడా కాలేదు. ఈ రోజు 14 మాసాల్లో ఇక్కడ మరిపల్లి రిజర్వాయర్ అనేది కానీ మా దగ్గర కలిగొడ సూరం ప్రాజెక్టు అదేవిధంగా లచ్చపేట దగ్గర కాలువలపల్లి చెరువు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరిగేషన్ పనులు వేగవంతం అవుతున్నట్టు సందర్భాన్ని చెప్పడానికి కోసం ఉదాహరణగా నేను చెప్పడానికి కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా సన్నవడ్లు పండించేటువంటి వారికి కూడా ఈ ఏడాది నుంచి 500 రూపాయల బోనస్ ఇస్తున్నాం అధ్యక్ష. ఇంచుమించు 1206 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలు వేశాం. బీఆర్ఎస్ సర్కార్ ఏనాడు కూడా బోనస్ గురించి ఆలోచించిన సందర్భం లేదు. కనీసం మద్దతు ధర కూడా ఇవ్వలేకపోయింది అధ్యక్ష. ఈ విషయాన్ని కూడా గమనించమని సందర్భం కోరుతూ రైతు వేదికల ద్వారా నిరుపయోగం ఉండేని చెప్పని ఈరోజు వ్యవసాయ అధికారులకు శాస్త్రులతో మాట్లాడడానికి కోసం ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి అక్కడ కూడా అధునాతన పద్ధతుల్లో వ్యవసాయం చేయడానికి కోసం కార్యక్రమాలు చేసేటువంటి సందర్భం కూడా నేను గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. వ్యవసాయ రంగాన్ని పటిష్టపరచడానికి ఈరోజు ఒక కమిషన్ కూడా వేసినాం అధ్యక్ష. కోదండరెడ్డి గారిని వారు రైతు కోసం అనేక ఉద్యమాలు చేసినట్టు వారు గుర్తించి రైతు కమిషన్ ఏర్పాటు చేశాం. ఈరోజు రైతులకు ఉన్నటువంటి చిత్తశుద్ధి ఈరోజు రైతు కమిషన్ ద్వారా రైతులకు న్యాయం చేసేటువంటి కార్యక్రమం ద్వారా చేసినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా గుర్తు చేసే కార్యక్రమం చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా గవర్నర్ గారి ప్రసంగంలో నిన్న అద్దం పట్టాల ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరును అద్దం పట్టేలా వారు మాట్లాడినటువంటి మాటల్లో ఈరోజు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఏవైతే మేము గ్యారంటీలు ప్రజలకు ఇచ్చినామో ఆ సంక్షేమ కార్యక్రమానికి కట్టుబడి అమలు చేస్తూ ముందుకు పోతున్నటువంటి తీరును కూడా ఈరోజు కళ్ళకు కట్టినట్టుగా వారు చెప్పినటువంటి సందర్భం. ఈ ప్రభుత్వం వచ్చినాక 3 రోజుల నుంచి ప్రభుత్వం కూలిపోలు కోరుకున్న వాళ్ళైతే ఈ ప్రభుత్వం వచ్చిన 3 రోజుల్లో మహాలక్ష్మి పథకాన్ని అమలు చేసిన అధ్యక్ష. ఆడతల్లకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం పంపించాలని 15 మాసాలు అవుతుంది. అరే ఈ ప్రభుత్వం ఇంక ఇన్ని రోజులు ఉందా? 3 రోజులకే కూలగొడతాం అనుకున్న 3 నెలలు 6 నెలలు 15 మాసాలే బలపడుతుంది. ప్రజా బాహుళ్యంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం వెళ్లి ప్రజల ప్రేమను చూస్తున్నటువంటి ఉద్దేశంతో ఈరోజు అక్కడక్కడ విమర్శలు చేస్తున్నారు తప్ప మరొకటి కాదు. ఈర్ష్య భావంతో విమర్శ తప్ప ఈరోజు మా ముఖ్యమంత్రి గారి పైన వ్యక్తిగత కోపంతో విమర్శ తప్ప మరొకటి కాదని మాట సందర్భం చెప్తూ మేము అధికారులకు వచ్చిన 3 రోజుల్లోనే మహాలక్ష్మి పథకంలో భాగంగా ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం పంపించేస్తే అధ్యక్ష నిన్నటి వరకు 2 రోజుల క్రితం వరకు నిన్న గవర్నర్ గారు ప్రసంగించినటువంటి దాని వరకు చూస్తే 1,49,63,000 ప్రయాణాలు జరిగినాయి అధ్యక్ష. ఈరోజు 1,149 కోట్ల 63 లక్షలకు సంబంధించినటువంటి ప్రయాణాలు జరిగినాయంటే ఇది మామూలు అంశం కాదు అధ్యక్ష. ఆడపిల్లలకు మనం ఇచ్చిన గౌరవం ఈరోజు దానితోటి ఆర్టీసీకి ఏదైతే ఆడబిడ్డలకు ఇప్పటివరకు ఆదా అయిన డబ్బు 5,005 కోట్ల 90 లక్షలు. అదేవిధంగా ఆర్టీసీని కూడా మనం సంరక్షించుకున్న వాళ్ళం అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన. ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఆడపిల్లలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ద్వారా అనేక దేవాలయాల దగ్గరికి వెళ్ళినా రాత్రి బిడ్డ దగ్గరికి వెళ్ళాలనుకుంటా లేదు కొడుకు హైదరాబాద్ చదువుకుంటూ వెళ్ళాలనుకుంటే వెంటనే బయలుదేరి వెళ్ళడంలో చిరు వ్యాపారాలు కూడా ఈరోజు ఆర్థికంగా దుకాణదారులు కూడా దేవాలయాల దగ్గర ఉన్నటువంటి బిజినెస్ కూడా పెరుగుతుంది అధ్యక్ష. దీంతో ఈ విధంగా లాభం ఉందన్నమాట ఈ సందర్భంగా చెప్తూ అదేవిధంగా ఇందిరా మహిళా శక్తి కమిషన్ ద్వారా కూడా ఈరోజు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళా తల్లులు లక్షాధికారులు మార్చాలని చెప్పిన సంకల్పంతో ముందుకు పోయినాం. ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను కోటీశ్వరాలుగా మార్చాలని చెప్పని మొదటి సంవత్సరం బడ్జెట్ లో 20,000 కోట్లు పెట్టుకొని రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకు లింకేజ్ ద్వారా శ్రీనిధి ద్వారా ఈరోజు మహిళా తల్లులకు ఇచ్చేటువంటి కార్యక్రమం మొన్ననే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఈరోజు 1,00,000 మంది మహిళలతోటి సమావేశాలు కూడా
మా డిప్యూటీ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ్ మాటల్లో కూడా చెప్పడం జరిగింది. 20,000 కాదు, ఇంక అదనంగా 1000 కోట్లు ఇప్పించి 21,000 కోట్లతో ముఖ్యమంత్రి గారు కూడా మహిళా తల్లులకు భవిష్యత్తులో ఇంకా వ్యాపార పరంగా ముందుకు పోవడానికి మండల కేంద్రాల్లో రైస్ మిల్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఇస్తామని, ఇంచుమించు 1000 బస్సులకు 20 మహిళా తల్లులను ఓనర్లు చేసి ఆర్థికంగా ఎదగడానికి కోసం చేసే ప్రయత్నం చేస్తామని ఆ సభదారు కూడా చెప్పిన సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. దాంతో పాటు స్వయం సహాయక సంఘాల్లోకి ఉన్నటువంటి వారిని వారి సేవలను ముందుకు తీసుకోవడం కోసం ప్రయత్నం చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందనే మాట ఈ సందర్భంగా చెప్తూ మరో పథకం అధ్యక్ష, గృహజ్యోతి 200 యూనిట్లు కాల్చుకునేటువంటి వారికి ఇంటికి గృహానికి సంబంధించి కరెంటు ఉచితమని చెప్పడం అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం చేస్తున్నాం. గ్రామాల్లో 95% అధ్యక్ష, కొన్ని గ్రామాల్లో 95% ఈరోజు కరెంటు బిల్లు కడతలేరు అధ్యక్ష. ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల నుంచే, జనవరి నుంచే కరెంటు బిల్లులు ఓ గ్రామంలో 10వ తారీఖు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం ఉండే, ఓ గ్రామంలో 15వ తారీఖు, ఓ గ్రామంలో 17వ తారీఖు గ్రామ పంచాయతీ దగ్గరికి వెళ్లి ఈరోజు కరెంట్ ఆఫీస్ దగ్గర లైన్ కట్టేటువంటి క్యూలో ఉండి కరెంటు బిల్లు కట్టేటువంటి స్థితి నుంచి వారి పేరు ప్రభుత్వం ఈరోజు కరెంటు బిల్లు కట్టేటువంటి కార్యక్రమం అధ్యక్ష. గృహజ్యోతి అనేది చాలా బ్రహ్మాండంగా ముందుకు పోతుంది. ఈ మధ్యలో నా నియోజకవర్గంలో ఈ కార్యక్రమం ప్రారంభించిన సిరిసిల్ల, అంబారిపేట, అనుపురం, సిరికొండ, మేడిపల్లి ఇలాంటి చందుర్తి నా సొంత ఉద్యోగంలో తిరిగినప్పుడు మహిళా తల్లులు ఈరోజు మాకు చాలా మేలు చేసినటువంటి పథకాలలో గృహజ్యోతి కూడా ఉంది. ప్రతి నెల కాగానే అప్పుడు ఆ ప్రభుత్వంలో కరెంట్ ఛార్జీలు పెంచిన సందర్భం, మీరేమో ఉచితంగా మా ఇంటికి కరెంట్ ఇస్తున్నారు, రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చింది మనమే అధ్యక్ష. ఈ రోజు ఈ ప్రభుత్వం మళ్ళీ గ్రామీణ ప్రాంతంలో పేదలు కూడా ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చింది కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రజానికాన్ని కూడా తెలియజేస్తూ, దాంతో పాటు అధ్యక్ష ప్రతినిత్యం మహిళా తల్లులకు గతంలో ఈ సిలిండర్ల వ్యవస్థను కూడా తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇందిరాగాంధీ. ఆనాడు కట్టెల పొయ్యి మీద ఊదు గొట్టం ద్వారా ఏదైతే వంట చేస్తున్నప్పుడు టీబీ వస్తే ఏదైతే అనారోగ్యం పాలవుతుందో కట్టెల పొయ్యి పైన కాకుండా సిలిండర్ ద్వారానే మన కార్యక్రమాలు అమలు చేసే విధంగా ఉండాలని చెప్పి గ్యాస్ సిలిండర్ వ్యవస్థను తీసుకొచ్చింది ఆనాడు ఇందిరమ్మ. ఆ తల్లి పేరు ఇందిరమ్మ రాజ్యం అంటున్నాం. అలాంటి గ్యాస్ సిలిండర్ కు ఈరోజు 500 రూపాయలకి ఇచ్చే కార్యక్రమం ఏదైతే సబ్సిడీ ఇస్తున్నామో అది కూడా అధ్యక్ష ఇప్పటి వరకు ప్రతి నెల 433 కోట్ల రూపాయల సబ్సిడీ కింద చెల్లిస్తున్న అంశాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, ఆరోగ్యశ్రీ అధ్యక్ష పేదలకు ఆరోగ్యశ్రీ పథకాన్ని పేదలకు ఉపయోగపడే ఏ కార్యక్రమం దేశంలో చూసుకున్నా ఆనాడు గరీబీ హటావో నినాదం నుంచి కూడు గూడు గుడ్డ నినాదం నుంచి ఈరోజు బ్యాంకులను జాతీకరణ చేయడం కానీ రాజ్యపాలన రద్దు చేయడం కానీ పేదలకు మేలైన కార్యక్రమం పోటు భూములు పంపిణీ చేసే కార్యక్రమం ఇల్లు లేని వారికి ఇల్లు ఇచ్చే ఇందిరమ్మ ఇల్లు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఏ సంక్షేమ కార్యక్రమైనా అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడు అధ్యక్ష. అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనే కార్యక్రమం కూడా ఏదైనా పేదవాడికి ప్రాణాంతక వ్యాధి వస్తే ఏదైనా పేదవాడికి ఒకవేళ యాక్సిడెంట్ అయిన జరిగి ఇబ్బంది అయ్యి ఆసుపత్రికి పోతే అప్పుల పాలు చేసి ఆ వ్యాధిని న్యాయం చేసుకునే పరిస్థితి, ఒకరి అప్పు పుట్టపోతే మరణానికే దారి తీసేటువంటి సందర్భంలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాజశేఖర్ గారు బాగా గుర్తు అధ్యక్ష రాజీవ్ ఆరోగ్యశ్రీని 2 లక్షలు తీసుకుని వచ్చినాం. ఈ మధ్యలో దానికి సంబంధించి 10 లక్షల వరకు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు ఎక్కడ ఇబ్బంది వచ్చినా ఈరోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యమంత్రి గారి సాయ నిధి నుండి సిఎంఆర్ఎఫ్ గత ప్రభుత్వం ఆఖరి సంవత్సరము ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరం చూసి అధ్యక్ష వాళ్ళు పెద్దలు దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మార్చులుగా 400 పైచిలు కోట్లు వారిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం మొదటి సంవత్సరమే 800 పైచిలు కోట్లను ముఖ్యమంత్రి గారి సాయ నిధి నుండి పేదలకు ఈరోజు వైద్య సహాయాన్ని అందించి ఈరోజు అపనష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం అందించినటువంటి విషయాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా గమనించాలని చెప్పని కోరుతూ, దాని తర్వాత అధ్యక్ష విద్యా రంగానికి సంబంధించినటువంటిది ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరనే విద్యాశాఖను ఈరోజు వారి ఆదిలో ఉన్నటువంటి సందర్భంలో విద్యా శాఖలో కూడా సమూల మార్పులు తీసుకురావాలని చెప్పండి, విద్యా రంగంలో కూడా పెను మార్పులు తీసుకురావాలని కార్పొరేట్ రంగంలో ఉన్నటువంటి స్కూళ్లకు కాలేజీలు ధీటుగా మన స్కూల్ కూడా ఉండాలని చెప్పండి ఈరోజు ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కూడా ఒకసారి గమనంలోకి తీసుకోవాలని చెప్పిన సందర్భంగా నేను కోరుతున్నాను అధ్యక్ష. ఈరోజు గత 10 ఏళ్ల నుంచి వెళ్ళి అసలు గురుకులాల గురించి పట్టించుకున్న పాపాన్ని పోయిన సందర్భం అధ్యక్ష. గురుకులాలు ఒకవేళ మంజూరు చేసిన రెంటెడ్ బిల్డింగ్లు ఉండే తప్ప నూతన భవనాలు కట్టిన ఆలోచన లేదు అధ్యక్ష. కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గురుకులాల్లో ఉన్నటువంటి
డైట్ ఛార్జీలు కానీ కాస్మెటిక్ ఛార్జీలు కానీ ఎవరు ఊకందని విషయం అధ్యక్ష. పెరిగిపోతున్న నిత్యావసరాలు దృష్ట్యా పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా అక్కడ ఉన్నటువంటి వారికి బిల్స్ పోతలేమని చెప్పండి. 40% డైట్ ఛార్జీలు, 200% కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష. ఈ హౌస్లో ఉన్న ఎమ్మెల్యేలందరూ కూడా, వివిధ హోదాల నాయకులందరూ కూడా ఒకరోజు గురుకులకు వెళ్ళి ఈ మెనూకు సంబంధించిన అంశం కానీ ఈ పెంచిన ఛార్జీలకు సంబంధించిన అంశం చెప్తే విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఆనందానికి అవధులేదు అధ్యక్ష. మా బిడ్డలను ఈ ప్రభుత్వం తమ పిల్లలు తమ కన్న బిడ్డల్లాగా చూసుకుంటుంది. నాణ్యమైన భోజనం, నాణ్యతతో కూడినటువంటి విద్యను అందిస్తూ ఈరోజు గురుకులాలను పటిష్టం చేస్తుందని చెప్పని ఈరోజు పేద ప్రజలకు సంబంధించి కుటుంబాలు ఉన్న వాళ్ళు ఈరోజు అభినందిస్తున్న సందర్భం అధ్యక్ష. మేము కూడా వెళ్ళినాం. వేములవాడలో కానీ సిరిసిల్లలో అనేక ప్రాంతాల్లో వెళ్తే ప్రతి ఒక్కరు కూడా ఆనంద బాష్పాలు దాల్చినటువంటి పేద కుటుంబాల తల్లిదండ్రులు కూడా దగ్గర నుండి చూసిన అధ్యక్ష. ఈ విధంగా మేము ఆలోచన చేయలేమని మనం 3 మాసాలకు సరిపడా ఏదైతే ఏ రోజు ఏవి ఇవ్వాలి నాణ్యమైన ఫుడ్ అనేది కూడా ఈరోజు మనం ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా దయచేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పిల్లలకు సంబంధించి ఈరోజు ఇంకా మరింత ముందుకు తీసుకొని పోవాలని చెప్పని ఈరోజు నిన్న 3 రోజుల క్రితమే గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మనకు చెప్పడం జరిగింది అధ్యక్ష. ఈరోజు యంగ్ ఇండియా స్కూల్ అంటే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్ను ఏదైతే ముందుకు తీసుకొని పోవాలని చెప్పండి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీకి సంబంధించినటువంటి వారికి 55 నియోజకవర్గాల్లో అధ్యక్ష ఒక్కొక్క రెసిడెన్షియల్ స్కూల్ కు 200 కోట్ల రూపాయలను ఈరోజు మంజూరు చేస్తూ సుమారు 11,000 కోట్లతోటి 55 నియోజకవర్గాల్లో మొదటి దశలో ఈరోజు ఈ స్కూళ్లను రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మాణం చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. ఇది అధ్యక్ష ఒక విప్లవాన్ని విద్యా వ్యవస్థలో ఈ స్కూళ్లు తీసుకురాబోతుందని చెప్పడానికి కోసం చేసేటువంటి ప్రయత్నం. ఇది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలో వచ్చినటువంటి ఆలోచన. ఈ ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆలోచన మాట సందర్భం చెప్తున్నా అధ్యక్ష. అంతేకాదు ఈరోజు మా ముఖ్యమంత్రి గారి కళ్ళ ప్రాజెక్ట్ అయినటువంటి యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. ఈరోజు స్కిల్ అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ తీసుకుని వచ్చి అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ఐటీఐ పేరును అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ గా మార్చి ఏటీసీని కూడా తీసుకొని వచ్చేటువంటి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఒకసారి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కానీ ఏదో స్కిల్ ఇండియా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కానీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లు ఏటీసీలు కానీ ఏదైతే ఉందో వాటిని ముందుకు తీసుకునే ప్రయత్నం చేస్తున్న దాన్ని దయచేసి గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు మార్చడానికి అమ్మ ఆదర్శ పాఠశాల కింద అనేక నిధులు కూడా వెచ్చించిన సందర్భాన్ని కూడా సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఓవైపు మేమేమో స్పోర్ట్స్ యూనివర్సిటీ స్కిల్ యూనివర్సిటీ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ యంగ్ ఇండియాకి సంబంధించిన రెసిడెంట్ స్కూళ్లు ఈ విధంగా మేము యూనివర్సిటీలు చేస్తూ పోతే దుబాయ్ కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ ఇతరులు విద్వేషపు వాట్సాప్ యూనివర్సిటీ పెట్టి ఈరోజు మా ప్రభుత్వాన్ని బదిలీ చేసే కార్యక్రమం చేస్తున్నారు అధ్యక్ష. ఇది కూడా ప్రజలందరూ కూడా గమనించాలని ఈ విష ప్రచారాన్ని ఆపాలని ఈ చేస్తున్నటువంటి కార్యక్రమానికి వారు మద్దతు ఇవ్వాలని చెప్పిన సందర్భంగా నేను మీ ద్వారా వారికి సందర్భంగా తెలియజేస్తూ ఈ అంశాలు కూడా చక్కగా గవర్నర్ ప్రసంగంలో ఈ విద్యకు సంబంధించినటువంటి విద్యా రంగంలో ఏ విధంగా పెనుమార్పులు తీసుకొని వస్తూ ముందుకు పోతున్న అంశాన్ని కూడా గవర్నర్ గారు చక్కగా విడమర్చి చెప్పినటువంటి అంశాన్ని కూడా ఈరోజు గవర్నర్ గారంటే కూడా గౌరవ లేదు అధ్యక్ష, స్పీకర్ గారు చేరంటే కూడా గౌరవ లేదు అధ్యక్ష. నిన్న రోజు మనందరూ కూడా చూసిన వారు ఇవన్నీ ఇన్ని చక్కటి సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం నా ప్రభుత్వం చేస్తుందంటే కూడా వారి ఇష్టానుసారంగా మాట్లాడిన మాటలు కూడా మనం గమనించిన అధ్యక్ష. అంతేకాకుండా ఇంతకుముందు మనం అనుకున్నట్టుగా నీళ్లు నిధులు నియామకాలని చెప్పండి అధికారంలోకి వచ్చినటువంటి ఆ 10 ఏళ్లు కూడా అధ్యక్ష ఉద్యోగ నియమాలకు సంబంధించి కానీ ఇతరత్ర పట్టించుకున్న పాపాన్ని పోని సందర్భం అయితే ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన ఇప్పటి వరకు ఇంచుమించు 60,000 పైగా ఉద్యోగాలు కూడా నిన్న ఈ రోజు రవీంద్ర భారతిలో 1292 జూనియర్ లెక్చరర్స్ కు 240 పార్టింగ్ లెక్చరర్స్ కూడా మనం ఉద్యోగాలు ఇచ్చుకున్న సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాం అధ్యక్ష. నిధులు నీళ్లు నియామకాలని చెప్పిన అధికారులకు వచ్చి నేను అడుగుతున్నా అధ్యక్ష, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి వచ్చిందంటే తెలంగాణ వచ్చిన డిఎస్సి రాలేదు అధ్యక్ష. ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు ఉద్యోగస్తు టీచర్ని ఇచ్చేటువంటి సందర్భం కూడా రాలేదు అధ్యక్ష. కానీ ఇందిరమ్మ రాజ్యం ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యాశాఖ స్వతహా చూస్తున్న వారు డిఎస్సిని ఏర్పడేసుకున్నాం అధ్యక్ష. గ్రూప్ 1 అధ్యక్ష ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వచ్చిందంటే తెలంగాణ వచ్చినాక గ్రూప్ 1 కు రాలేదు అధ్యక్ష. నోటిఫికేషన్ మీ ఇచ్చిన నోటిఫికేషన్లకు ఉద్యోగాలు వస్తున్నాయంటున్నారు. వాళ్ళ హయాంలో నోటిఫికేషన్ ఇచ్చిండ్రు, వాటిని మళ్ళీ పరీక్షా పత్రాలు లీక్ చేయడం, ఆ పరీక్షా పత్రాల బటాన్లు కూడా పనిచేయకుండా ఉన్న సందర్భాన్ని కూడా మనం గమనించిన అధ్యక్ష.
ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి ఈరోజు నోటిఫికేషన్ ఇవ్వడమే కాకుండా ఇచ్చిన నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఉద్యోగాలు కూడా ఎంత ఒత్తిడి తెచ్చి గ్రూప్ 1 సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో పరీక్షలు రాయకుండా చూడని చెప్పని ఎంత ముమ్మరంగా ప్రతిపక్షంలో వాళ్ళు ప్రయత్నం చేసినా ఈరోజు వారిని ఒప్పించి మెప్పించి ఈరోజు గ్రూప్ 1 పరీక్షను కూడా రాసిన సందర్భం మీ అందరికీ తెలుసు. ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన మొదటి ఏడాదిలోనే 55,000 పైచీలకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ ఏడాది కూడా మొదటి ఏడాదిలోని అసలు దేశంలో ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇవ్వడం ఇది ఒక చరిత్ర అధ్యక్ష. టీఎస్పీఎస్పీని కూడా ప్రక్షాళన చేసినాం. గ్రూప్ పరిశీలన కూడా అత్యంత పారదర్శకంగా ఎలాంటి అవకతవకలు లేకుండా ఈ ప్రభుత్వం నిర్వహించింది అధ్యక్ష. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 ఫలితాలను 3 నెలలు విడుదల చేసి మా ప్రభుత్వం రికార్డు సృష్టించింది అధ్యక్ష. ఇది ఈ ప్రభుత్వం యొక్క ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండే విధంగా ఈరోజు జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేసిన అధ్యక్ష. 2 లక్షలకు సంబంధించి మా గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు ఇదే సభలో ఈరోజు 2 లక్షలకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా ఈరోజు రిలీజ్ చేసినటువంటి సందర్భాన్ని దయచేసి మీ ద్వారా ఒకసారి గుర్తు చేస్తూ, దాంతోపాటు అధ్యక్ష ఈరోజు చేనేత రంగం ఈరోజు ఏదైతే ఉందో ఒకసారి మన గమనంలోకి తీసుకుంటే అధ్యక్ష, నా రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే చేనేత కార్మికుల సంఖ్య ఎక్కువ ఉంది అధ్యక్ష. అలాంటి చేనేత కార్మికులు విస్మరించినటువంటి సందర్భం ఆ ప్రభుత్వంతో అయితే ఈరోజు చేనేత రంగాన్ని ముందుకు తీసుకొని పోవడానికి కోసం అధ్యక్ష ఆనాడు ఇదే సభలో కేటీఆర్ గారు అన్నారు, అవును సూరత్ నుంచి చీరలు తీసుకొని వచ్చినామని. కానీ ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష గత ప్రభుత్వం ఏదైతే బకాయిలు పెట్టిపోయిందో 275 కోట్ల పైచీలకు గౌరవ ముఖ్యమంత్రి గారు మా జిల్లాకు సంబంధించిన పెద్దల మంత్రులు శ్రీధర్ బాబు గారు, పొన్నప్రభు గారు అందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా తప్పనిసరి వారికి ఇవ్వాల్సిందని చెప్పంటే చేనేత రంగానికి గత ప్రభుత్వం పెట్టిపోయిన బకాయిలు ఇచ్చి ఈరోజు 64,70,000 మందికి స్వయం సహాయక మహిళలకు 2 చీరలు అందించాలని చెప్పని పెద్దలు సీతక్క గారు ఇదే సభలు ఉన్నారు. వారు ఆ చీరల డిజైన్ సంబంధించి కూడా మహిళా తల్లులతో మాట్లాడి ఇప్పించే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోజు ఇంచుమించు 8 మాసాలు ఈ చేనేత రంగానికి పని కల్పించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తున్నటువంటి కార్యక్రమం. ఆనాడు చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ చెప్పని ఉత్త ప్రచారం చేసుకున్న వాళ్ళైతే ఈ రోజు మేము వాళ్ళకు పని కల్పించడంతో పాటు ఈ రోజు మహిళా తల్లులకు చక్కటి చీరలు అందించే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. దానికోసం ఈ రోజు యార్డు డిపో అధ్యక్ష మా ప్రాంతంలో 30 సంవత్సరాల నుంచి గత 10 సంవత్సరాల నుంచి ఎదురు చూసిన యార్డు డిపో అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మంజూరు చేశారు. అది వేములవాడలో 50 కోట్ల రూపాయలతోటి యార్డు డిపోని తీసుకొని ఈరోజు ప్రారంభం చేసి ముందుకు తీసుకొని పోతున్నాం అధ్యక్ష. ఇది మా కమిట్మెంట్ అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తున్నాను అధ్యక్ష. అంతేకాకుండా గతంలో నాకు బాగా గుర్తొచ్చే తెలంగాణ ఉద్యోగంలో బొంబాయి, బొగ్గుబాయి, భీవంటి గల్ఫ్ కార్మికుల బతుకులు మారుస్తాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే గల్ఫ్లో ఎవరైనా మరణిస్తే వారికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేస్ ఇస్తామన్నారు అధ్యక్ష. కానీ ఈ ప్రభుత్వం తెలంగాణ ఏర్పడిన తర్వాత గల్ఫ్ కార్మికుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు అధ్యక్ష. మీరు గమనించమని చెప్పండి సార్ కోరుతున్నా. గల్ఫ్కు వెళ్ళినటువంటి కార్మికులందరూ కూడా యోగ క్షేమాలతో తిరిగి ఇంటికి రావాలన్న భగవంతుడు మనం అందరూ కూడా ప్రార్థిద్దాం, రావాలనే క్షేమంగా కోరుకుందాం. కానీ ఒకవేళ అక్కడ ఏమైనా జరిగి అలా కుటుంబాన్ని ఆదుకునే పరిస్థితి చేద్దామని చెప్పంటే పట్టించుకున్న పాపను పోని సందర్భం. దానికంటే ముందు అధ్యక్ష కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఆ రోజు నేను దేవస్థానం చైర్మన్ గా వేములవాడ దేవస్థానం చైర్మన్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే కాకున్నప్పటికీ మా ప్రాంతంలో ఎవరైనా చనిపోయారని చెప్తే 1 లక్ష రూపాయలు ఎక్స్గ్రేషియా ఆ సమయంలో ఇచ్చేవారు అధ్యక్ష. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ లో మరణించిన వారికి అనా పైసలు లేదు అధ్యక్ష, అనా పైసలు ఇవ్వలేరు. ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లెక్కల ప్రకారం పార్థివ దేహాలు శివపేటకల రూపంలో 2,300 పైచీలకు వస్తే అన్నా పైస ఇవ్వని కుటుంబాలకు ఒక్క అనా పైస ఇవ్వని ప్రభుత్వం అదైతే ఈ రోజు ఈ ఇందిరమ్మ రాజ్యంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనాడు శ్రీధర్ బాబు గారు ఏదైతే కమిటీ చైర్మన్ గా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ ఇచ్చినటువంటి మాట కట్టుబడి 100 రోజుల లోపల గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోగానే నా నియోజకవర్గంలో వేములవాడలోని దృష్టవశాత్తు ఇద్దరు మరణించి వస్తే శివపేట రూపంలో ఆ విషయాన్ని చెప్పగానే 100 రోజుల లోపల 5 లక్షల రూపాయలు ఇచ్చేటువంటి సందర్భం. ఈ రోజు ప్రజాభవన్లో వారికి ఇబ్బందులుంటే మాట్లాడేటువంటి అవకాశం ఇవ్వడానికి, అదేవిధంగా వినడానికి ప్రభుత్వం ఉందని చెప్పడం కోసం చేసేటువంటి ప్రయత్నం. దాంతోపాటు ఈరోజు గల్ఫ్లో ఉన్నటువంటి వారి పిల్లలు చదువుకుందామంటే గురుకులాలు కూడా మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది అధ్యక్ష అనే మాట సందర్భం చెప్తూ, అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా పెద్దలు పరిశ్రమల శాఖ మార్చులు ఐటీ మినిస్టర్ కూడా శ్రీధర్ బాబు గారు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో అధికారుల బృందం వెళ్ళి ఈ రోజు అధ్యక్ష 2 మార్లు ఎంఓయూలు చేసుకున్నట్టు చూస్తే 1,78,350 కోట్ల అధ్యక్ష 49,500 కోట్లు
ఈ రోజు న్యూయార్క్, టోక్యో, సింగపూర్ లాంటి నగరాలతో పోటీ పడేలా హైదరాబాద్ తీసుకొని వస్తే ఈ అంశాన్ని కూడా సూటు బూటు వేసుకొని గతంలో దావోస్ వెళ్ళి వచ్చిన వారు ఈర్ష్యపడుతూ ఇష్టం వచ్చిన మాట్లాడుతున్న వైనాన్ని కూడా ఒకసారి గమనించాలి అధ్యక్ష అనే మాట ఈ సందర్భంగా నేను చెప్తూ ఈ రోజు ఖచ్చితత్వమైనటువంటి ఆలోచనతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. ప్రజలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. పెట్టుబడులను కూడా తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నమాట ఈ సందర్భంగా చెప్తూ హోంశాఖలో కూడా అధ్యక్ష సీఎం గారు సూచనల మేరకు అనేక కార్యక్రమం చేస్తున్నాం. గంజాయి రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని, డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలని చెప్పని ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది అధ్యక్ష. పోలీస్ శాఖకు సంబంధించి రాష్ట్రంలో ఏదైనా ప్రకృతి విపత్తు వస్తే కేంద్రం వైపు చూడవలసి వస్తుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ విపత్తు ప్రతిస్పందన దళాన్ని ఏర్పడేసి అగ్నిమాపక శాఖ నుంచి 1000 మందిని, తెలంగాణ ప్రత్యేక బెటాల నుంచి 1000 మందిని తీసుకొని SDRF ఫండ్ ఏర్పడేసినాం. దీనివల్ల ఏమైనా విపత్తు వస్తే మన రాష్ట్రంలో మనపై సహాయ చర్యలు చేసుకోవడం కోసం కూడా ఉంటుందన్నమాట. ఈరోజు ముఖ్యమంత్రి గారి చొరవతోటి పోలీసులకు కూడా యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ కూడా ఏర్పాటు చేసుకున్నాం అధ్యక్ష. ఈ విధంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతున్నటువంటి అంశాన్ని నేను చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఆఖరికి అధ్యక్ష ఒక 5 నిమిషాల్లో నేను సభను నా ప్రసంగాన్ని ముగించే కార్యక్రమం చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష 10 ఏళ్ల విధ్వంస గాయాలు ఇది తొందర ముగిస్తా. 10 ఏళ్ల విధ్వంస గాయాల నుంచి తెలంగాణ మెల్లమెల్లగా తేరుకుంటుంది. తొలి 10 ఏళ్లలో జరిగిన విధ్వంసం నిర్బంధపు చీకట్లు క్రమకంగా తొలగిపోతుంది అధ్యక్ష. 15 నెలలుగా తెలంగాణలో ప్రజాపాలన సాగుతుంది. ఇప్పుడు ప్రజలు కేంద్రంగా పరిపాలన సాగుతుంది. 10 ఏళ్ల పాలనలో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణను బీఆర్ఎస్ పార్టీ అప్పుల కుప్పగా చేసింది. ఇప్పుడు మా ప్రభుత్వంలో ప్రతి నెల 1వ తారీఖున జీతాలు ఇస్తున్నాం. వాళ్ళ పాలన చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం అధ్యక్ష. ప్రాజెక్టులు రీటెజింగ్ పీరియడ్ అప్పుడు 1000 కోట్ల ప్రజాధనం దోచుకున్నారు. ఈ 1,00,000 కోట్ల పైగా ఖర్చు పెట్టిన కాళేశ్వరం ఈరోజు తెలంగాణ పాలిట శనేశ్వరంగా మారిపోయింది అధ్యక్ష. నాడు కాంగ్రెస్ లో బడుగు బలిలోకి మించిన అసైన్డ్ భూములు ధరణి పోర్టల్ పేట పేదలకు దక్కకుండా చేసిండ్రు. ఈరోజు భూభారతిని అందుకే తీసుకొని వచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నాం అధ్యక్ష. భూ బకాసాలు అవతారం ఎత్తి నిరుపేదలకు దక్కాల్సిన భూములన్నీ కూడా మాయం చేసే సందర్భం మీరందరూ చూసిన అధ్యక్ష. మా సిరిసిల్లలో ఏం జరిగిందో కూడా 1000 ఎకరాలు ఈరోజు అన్యాక్రాంతమైనటువంటి కూడా ప్రభుత్వం తిరిగి తీసుకుంటున్న సందర్భం కూడా ఈ సందర్భం గుర్తు చేస్తూ రైతు కూలీలు, మహిళలు, యువకులు అన్ని వర్గాలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న గ్యారంటీని మా ప్రభుత్వం అమలు చేసి చూపించింది. రైతులకు రుణమాఫీ, పెట్టుబడి సాయం, పండించిన సన్న వడ్లకు బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్, రైతులకు ఇద్దరం ఆత్మీయ భరోసా, ఆడబిడ్డలకు ఉచిత బస్సు ప్రయాణం, 500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లకు గృహ వినియోగదారులకు ఉచిత విద్యుత్తు, మహిళా సాధికారతకు 21,000 కోట్ల బ్యాంకేజ్ లింకేజ్ రుణాలు, యువకులకు సుమారు 60,000 పైన ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అర్హులైన అన్ని కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. గూడు లేని నిరుపేద కుటుంబాలకు ఇందిరం ఇండ్లు, తెలంగాణ 40,000 కుటుంబాలకు అండగా నిలిచాం. గల్పు బాధిత కుటుంబాలను హక్కుని చేర్చుకున్నాం. దేశానికి ఆదర్శంగా కులగణ సర్వే నిర్వహించినాం. ఎస్సీల చిరకాల కోరిక ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ చేపడుతున్నాం. తొలి 7 ఏళ్ల మీ సాధించిన విజయాల్లో ఇవి మచ్చుకో కొన్ని. అందుకే ఇది ప్రజా ప్రభుత్వం సగర్వంగా ప్రజా విజయోత్సవం నిర్వహించుకుంది. అన్ని రంగాల్లో తెలంగాణ సమున్నత స్థాయికి చేరింది. ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తుంది అధ్యక్ష. ఈ అంశాన్ని రాష్ట్ర గవర్నర్ గారు కూడా నేను చెప్పినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈరోజు ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. ఒక అంశాన్ని దయచేసి అవకాశం ఇవ్వాలని ఈరోజు 15 మాసాలుగా ప్రతిపక్షానికి పరిమితమైనప్పుడు కూడా వాళ్ళు ఊహాలోకల్లో తేలిపోతూ వాళ్ళు మాట్లాడుతున్న మాటలు కూడా కొన్ని స్టేచర్ అనే మాట అధ్యక్ష. స్థాయి హోదాని ముఖ్యమంత్రి పదవికున్న స్టేచర్ ఇంకా మరి దేనికి ఉంటుంది అధ్యక్ష? ప్రజలు అక్కడ స్టేచర్ లేదని ఇక్కడ స్టేచర్ ఇందిరమ్మ రాజ్యరావులను ఇస్తే గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ స్థానంలో కూర్చుంటే కూడా వారిని వ్యక్తిగతంగా నిందారపుతోని స్టేచర్ అనే మాట మాట్లాడుతూ ఏదైతే వ్యక్తిగత విమర్శిస్తున్నారో దాన్ని ఈరోజు తప్పుపడతాం అధ్యక్ష. స్టేచర్ అనేది ప్రజలు ఇవ్వాలి, ప్రజలు నిర్ణయించాలి. అందుకే ప్రజలు ఇచ్చిన అధికారం రేవంత్ రెడ్డి గారికి వచ్చింది. ఇది ఇందిరమ్మ రాజ్యం అనే మాట ఈ సందర్భంగా గుర్తు చేస్తూ నాకు ఒకటి గుర్తొస్తుంది అధ్యక్ష. బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు అధ్యక్ష, బాద్షా సినిమాలో బ్రహ్మానందం గారు ఊహాలోకంలో తేలిపోతారు. ఇంకా మాదే ప్రభుత్వం ఉన్నట్టు మేమే ముఖ్యమంత్రి మాదే అధికారం ఉంటే మేమేం చేయలేము అధ్యక్ష. స్టేచరు ప్రజలు ఇస్తారు అధ్యక్ష. ఆ స్టేచర్ ఈరోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇచ్చారు అధ్యక్ష. ఈరోజు నేను అడుగుతున్నా ఆ 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్లనే కదా ఈ రాష్ట్రం అనేక ఇబ్బందులు పడ్డది. అలాంటిది మీరు మాకు నీతులు నేర్పుతారు అధ్యక్ష. ఈరోజు మీరు ఒకటంటే మీరు రెండంటే కూడా సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. దానికోసం ఈరోజు చెప్పడానికి కోసం ఏమనంటే కమిషన్ అంటున్నారు అధ్యక్ష. నిన్న రోజు మాట్లాడినప్పుడు
కమిషన్ కాకతీయ, కమిషన్ కాళేశ్వరము, కమిషన్ మిషన్ భగీరథ, కమిషన్ చేపలు, బర్రెలు, గేదెలు, కమిషన్ ఈ కార్ రేసింగ్, కమిషన్ కరెంటు, విద్యుత్ కొనుగోలు ఒప్పందం. ఈరోజు ఇంకో మాట కూడా అనవలసి వస్తుంది అధ్యక్ష. కమిషన్ కల్వకుట్ల కుటుంబాన్ని కూడా మేము అనడానికి కోసం 4 మెంబర్స్ ఫ్యామిలీ వల్ల ఇబ్బంది అయిందని చెప్పడానికి కోసం మేము ఏం వెనక్కి రాము అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారిని వ్యక్తిగతంగా నిందిస్తే మేము కూడా కమిషన్ 4 మెంబర్స్ ఫ్యామిలీ కల్వకుంట అనడానికి కోసం కూడా ఆ నలుగురి అవినీతి అక్రమాల వల్ల ఈ 7 లక్షల కోట్లు అప్పుకైన అంశాన్ని కూడా తప్పనిసరిగా ఈ ద్వారా తీసుకోపోతాం అధ్యక్ష. అరే 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విక్రయం పెట్టారు, 10 ఏళ్లలో జయ తెలంగాణ అధికారంగా తీసుకున్నారు. తెలంగాణ పేరిట మాత్రం అధికారంలోకి వచ్చి ఈరోజు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్నారు అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఈరోజు బీఆర్ఎస్ గా మాట్లాడిన రోజే అధ్యక్ష, తెలంగాణ రాష్ట్ర సమితి భారతీయ రాష్ట్ర సమితికి మార్చుకున్న రోజే తెలంగాణ ప్రాంత ప్రజల పేగుబంధం తెగిపోయింది. అందుకే ఈ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చిండ్రు. లోక్సభ ఎన్నికల్లో కూడా మా పార్టీకి బుద్ధి చెప్పిండ్రు. మొన్నటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఏం జరిగిందో మీ అందరూ కూడా తెలుసు అధ్యక్ష. ఈ రోజు దళిత ముఖ్యమంత్రి మాట తప్పిండ్రు. వాళ్ళు మేము నరుక్కుంటామన్నారు, నరుక్కున్నారు అధ్యక్ష. 3 ఎకరాలు భూమిని ఇవ్వలేరు, నిరుద్యోగ వృత్తి ఇవ్వలేరు, డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేరు. 10 ఏళ్ళ అధికారులు ఉండి మేము 10 మాసాలు 15 మాసాలు కాలే ఏమాయని చెప్పని ఈరోజు బదనం చేసే కార్యక్రమాలు మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా చెప్పేటువంటి కార్యక్రమం చేస్తూ మా దగ్గర వేల దేవాలయం కూడా అభివృద్ధి అధ్యక్ష. బడ్జెట్ లో ఏటా 100 కోట్లని ఎక్కడ కూడా ఊహా లోకల్లో అది కూడా రంగురంగుల బ్రోచర్లలో రంగురంగుల వీడియోలను అభివృద్ధి చూపించారు. మా దగ్గర 3వ బ్రిడ్జి లేకుండా 3వ బ్రిడ్జి ఉన్నట్టు దానిపైన కాలు రయ్యున వచ్చినట్టుగా చూపించినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చేస్తూ ఒకటే అంశాన్ని చెప్పి, తొలి 10 ఏళ్లలో తెలంగాణకు చీకటి యుగం. అప్పుడు అప్పుల్లో నెంబర్ 1, అవినీతిలో నెంబర్ 1, అక్రమంలో నెంబర్ 1, అడ్డదారులకు నెంబర్ 1, రాజకీయ అరాచాలకు నెంబర్ 1 ఆ కాలం. ఇప్పుడు మార్పు వచ్చింది, మా ప్రభుత్వం మార్పు తెచ్చి చూపించింది. ఇప్పుడు తెలంగాణ వ్యవసాయంలో నెంబర్ 1, రైతుల సంక్షేమంలో నెంబర్ 1, ఉద్యోగ నియామకాల్లో నెంబర్ 1, పరిశ్రమ పెట్టుబడులు నెంబర్ 1, ఉత్పత్తి రంగం, సేవా రంగం అన్నిట్లో నెంబర్ 1. రైజింగ్ తెలంగాణ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెలంగాణ ముందుకు పోతుంది. మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొస్తారు. ఇదే ప్రభుత్వం ఉంటుంది అధ్యక్ష అనే మాట సందర్భంగా తెలియజేస్తూ గవర్నర్ గారి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పేటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మీకు స్పీకర్ గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి సభ సాంసద వ్యవహార శాఖ మార్చులు కూడా ఈ సందర్భంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. జై హింద్. Now I request Sri Vemula Veeresham garu. ధన్యవాదాలు అధ్యక్ష. గవర్నర్ గారికి ధన్యవాదాలు తెలియజేసే కార్యక్రమంలో నాకు అవకాశం ఇచ్చినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అధ్యక్ష, యావత్ తెలంగాణ సమాజం నిన్న గవర్నర్ గారు చెప్పినటువంటి మాటల్ని ఒక ఉత్కంఠతతో చూసిరు అధ్యక్ష. గడిచిన 10 సంవత్సరాల్లో గవర్నర్లను అవమానించిన తీరు, గవర్నర్ ప్రసంగమే లేకుండా బడ్జెట్ సమావేశాలు జరిపిన తీరును చూసిన తర్వాత బహుశా నిన్న గవర్నర్ గారు ఈరోజు నేను అత్యంత గౌరవంతో స్థిరమైన నిబద్ధతతో ప్రతిష్టాత్మకమైనటువంటి సభ సమక్షంలో నిలబడ్డానని గర్వంగా గవర్నర్ గారు చెప్పిండని నేను భావిస్తున్నా అధ్యక్ష. గవర్నర్ గారు అంత నిండు మనసుతోని ఈ ప్రభుత్వం చేసినటువంటి, ఈ ప్రభుత్వం 14 నెలలుగా అందించినటువంటి సుపరిపాలనను ప్రస్తావిస్తుంటే అక్కడ అరుపులు కేకలు చూసి బయట ప్రజలు నవ్వుకుండ్రు అధ్యక్ష. మేము బయటికి వెళ్ళిన తర్వాత అంటుండ్రు, గవర్నర్ స్పీచ్ని వినేటువంటి ఓపిక లేని ప్రతిపక్షం అవసరమా తెలంగాణకు అని చెప్పేసి ప్రజలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. ప్రతిపక్షం అంటే గవర్నర్ ఏం చెప్తుండు, గవర్నర్ స్పీచ్లో ఏమొచ్చింది, ఇంకా ఏం రాలేదు, ఏం మార్పులు, ఏం చేర్పులు, ఏం సూచనలు చేయాలి ప్రభుత్వానికి అని చెప్పేసి
విన్న తర్వాత మాట్లాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సమాజానికి తెలుసు అధ్యక్ష. దానికి భిన్నంగా నిన్న వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు చూస్తే నిజంగా వాళ్ళు ఎంత భావదారిద్ర్యంలో ఉన్నారో, ఎంత గందరగోళంలో ఉన్నారో, ఎంత పదవి కోల్పోయిన తర్వాత ప్రభుత్వం లేని తర్వాత ఎంత దీనమైన స్థితిలో ఉన్నారనేటువంటిది ప్రజలు అర్థం చేసుకున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ముఖ్యంగా గవర్నర్ గారి స్పీచ్లో గడిచిన 14 నెలల్లో ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో సంక్షేమ రంగానికి ఇచ్చినటువంటి ప్రాధాన్యతను, సంక్షేమ రంగానికి వేసినటువంటి పెద్దపీటను గడిచిన 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి తీవ్రమైనటువంటి ఆర్థిక సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేస్తే ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసి ప్రజలకు సంక్షేమాన్ని ఇవ్వడానికి మా ముఖ్యమంత్రి గారు జరిగిన నష్టాన్ని రిపేర్ చేస్తున్నటువంటి తీరును, జరిగిన నష్టాన్ని పూడ్చడానికి చేస్తున్నటువంటి ఒక ప్రయత్నాన్ని, ఆర్థిక సంక్షోభం నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందించడం కోసం చేస్తున్నటువంటి ఒక కృషిని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మన ముఖ్యమంత్రి గారు, మన మంత్రులు చేస్తున్నటువంటి కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు అధ్యక్ష. ప్రభుత్వం రాగానే వచ్చిన వెంటనే మహిళలకు ఉచితంగా ఆర్టీసీ బస్సు, 5 లక్షలు ఉన్నటువంటి ఆరోగ్యశ్రీని 10 లక్షలకు చేసి పేదవాడికి వైద్యం అందించేటువంటి గురుతరమైనటువంటి బాధ్యతతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంటే ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు ఉన్న విజన్ను ప్రజలు గమనిస్తారు అధ్యక్ష. ప్రజలు అర్థం చేసుకుంటారు. ప్రజలు ఈరోజు ఒకటే భావిస్తున్న అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినాం తెలంగాణ రాష్ట్రం రావడానికి పేటెంట్ మాదని చెప్తున్నటువంటి వాళ్ళు చేసింది ఏందనేటువంటిది కూడా ఈరోజు ప్రజలు ఆలోచిస్తున్నారు అధ్యక్ష. తెలంగాణ ఉద్యమాన్ని నాకు ఒక పెద్ద ఆయన చెప్పింది అధ్యక్ష, నిన్న అసెంబ్లీ నుంచి బయటకు పోగానే, తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టింది కాంగ్రెస్ పార్టీ. సందర్భం వచ్చినప్పుడల్లా కొవ్వొత్తులాగా కరిగిపోతూ కాంగ్రెస్ పార్టీ స్వపక్షంలోనే విపక్షంలాగా తెలంగాణ ఉద్యమాన్ని సజీవంగా నిలబెట్టి విజయ తీరాలకు చేర్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చాలా మంది పెద్దలు సగర్వంగా ఇవాళ ప్రకటిస్తారు అధ్యక్ష. సకల జనుల సమ్మె అయిపోయిన తర్వాత తెలంగాణ ఉద్యమానికి విరామం వస్తుందన్నటువంటి సందర్భంలో మా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మంత్రి పదవి త్యాగం చేసి మళ్ళీ తెలంగాణ ఉద్యమానికి జీవం పోసిండు అనేటువంటిది కూడా మా జిల్లా ప్రజలు గర్వంగా చెప్తున్నారు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, అధికార పక్షం నుండి మా పొన్నం ప్రభాకర్ అన్న, వివేక్ అన్న, మా రాజగోపాల్ అన్న పార్లమెంట్లో కొట్లాడి తెలంగాణను తీసుకొచ్చారు. మా అమ్మ సోనియమ్మ వీళ్ళ బాధను, వీళ్ళ కష్టాల్ని, వీళ్ళ కన్నీళ్లను చూసిన తర్వాత తెలంగాణ ఇస్తున్నాను, తెలంగాణను మీరు దేశంలో ఒక రోల్ మోడల్గా తీర్చిదిద్దుకోండి అని చెప్పేస్తే ఏం చేసిరు అధ్యక్ష? వీళ్ళు గడిచిన 10 సంవత్సరాల్లో ఏం చేసిరు అధ్యక్ష? నిన్ననే నేను ఒక పేపర్లో చూసిన అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి లెక్కల ప్రకారం హైదరాబాద్లో 1000 మంది చేతుల్లో 20 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు పోగై ఉన్నాయని చెప్పేసి లెక్కలు ఉన్నాయి అధ్యక్ష. 20 లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సంపద ఒక 1000 మంది చేతుల్లో ఉందని చెప్పేసి లెక్కలు చూసిన అధ్యక్ష. ఆ 1000 మంది ఎవరు అధ్యక్ష? గడిచిన 10 సంవత్సరాల్లో పాలనలో ఉన్నటువంటి వివిధ స్థాయి లీడర్లు కాదా అధ్యక్ష? ఇది తెలంగాణ సమాజం మొత్తం ఆలోచిస్తలేదా అధ్యక్ష? ఇంత విధ్వంసం చేసి, ఇంత విధ్వంసాన్ని సృష్టించి ఈరోజు మా ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రిని, మా మంత్రుల్ని రకరకాలుగా మాట్లాడుతుంటే తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం కుదేలైంది. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం మొత్తం కూడా నాశనమైందని చెప్పేసి చెప్తున్నా అధ్యక్ష. అధ్యక్ష, నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నా అధ్యక్ష, హైదరాబాదులో 15 లక్షల సంబంధించినటువంటి ఇండ్లు కట్టి అమ్మకానికి సిద్ధంగా ఉన్నాయి అధ్యక్ష. ఈ 15 లక్షల ఇండ్లకు పర్మిషన్లు ఇచ్చింది కొన్ని రియల్ ఎస్టేట్, కొన్ని బిల్డర్స్, వాసవి కావచ్చు, ఇంకా అనేక రకాల
వాళ్ళ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వాళ్లకు అడ్డగోలుగా కమిషన్ల కోసం పర్మిషన్లు ఇచ్చి ఈరోజు ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా దివాలా తీపించినటువంటి క్రమాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇట్లనే చెప్పుకుంటూ పోతే ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు మేమే పరిపాలిస్తాం, 20 సంవత్సరాలు మేమే అని చెప్పేసి పదే పదే గత పాలకులు గత ప్రభుత్వంలో మాట్లాడినటువంటి సందర్భం ఉంది అధ్యక్ష వీళ్ళు చేసినటువంటి స్కీములు, వీళ్ళు తీసుకొచ్చినటువంటి గతంలో తీసుకొచ్చినటువంటి స్కీములు ఓట్ బ్యాంక్ రాజకీయాలకు సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి స్కీమ్లు తీసుకొచ్చారు తప్ప తెలంగాణ దశ మార్చేటువంటి ఒక్క స్కీమ్ను కూడా తీసుకురాలేదని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ముఖ్యంగా ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చూస్తే ఇరిగేషన్ ప్రాజెక్టులు మొత్తంగా దక్షిణ తెలంగాణని ఎండబెట్టిర్రు, దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపైన వివక్షత చూపించారు, దక్షిణ తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఆలోచన లేకుండా చేశారు. దక్షిణ తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ అంటే ఒక్క ప్రాజెక్టు పూర్తి చేసినటువంటి దాఖలాలు లేవు, నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఈ 14 నెలల్లో మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత మా బ్రాహ్మణ వెల్లాంల ప్రాజెక్టు ఈరోజు రైతులు కాలువల ద్వారా నీళ్లు నింపుకుంటారు అధ్యక్ష. నిన్నగాక మొన్న మా రాజగోపాల్ అన్న కాన్స్టిట్యున్సీ కూడా నీళ్లు అందినాయి అధ్యక్ష. తపన ఉంటే, కమిట్మెంట్ ఉంటే, ప్రజల పట్ల రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఏమి చేయొచ్చు అని ఈ 14 నెలల కాలంలో మా ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్న గారు, మా కోమటిరెడ్డి వెంకరెడ్డి అన్న గారు మా జిల్లాల చేసి చూపించిందని చెప్పేసి సగర్వంగా ఈరోజు నేను ఈ సభ ముందు చెప్తున్నా అధ్యక్ష. అట్లాగే మా బ్రాహ్మణ వెల్లంలతో పాటు మా పిల్లాయిపల్లి ధర్మారెడ్డి కాలువలు గడిచిన ప్రభుత్వంలో గడిచిన పాలకులు ఆ కాలువలకు టెండర్లు పిలిచి ప్రాజెక్టులు కాకుండా టెండర్లకు సంబంధించిన వాళ్ళ బినాములకు ఇచ్చుకొని గందరగోళం చేసిరు తప్ప నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు అధ్యక్ష. ఆనాడు ఆ ప్రాంతంలో చెప్తారు, రాజగోపాల్ అన్న గారు తన సొంత ఖర్చులతోని సొంత జేసీబీలతోని నీళ్ళు ఇచ్చిందని చెప్తారు. కానీ ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ ప్రాంతానికి పిల్లాపల్లి ద్వారా నీళ్లు ఇస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ఈ విషయాన్ని గవర్నర్ గారు ప్రస్తావించడం చాలా గర్వంగా మేము ఫీల్ అవుతున్నాం అధ్యక్ష జిల్లా ప్రజలుగా. దాంతోపాటు మూసీ విషయాన్ని కూడా గవర్నర్ గారు స్పీచ్లో ప్రస్తావించారు అధ్యక్ష. ఈ మూసీ అనేటువంటిదే మాకు జీవనది, ఈ మూసీ అనేటువంటిదే నల్గొండ ప్రజలకు జీవనది, బుక్కెడు బువ్వ పెట్టేటువంటి ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి చెప్తా ఉన్నా. ఈ మూసీ నీళ్లు ఈరోజు మేము చెరువులు నింపినాం అధ్యక్ష. చెరువులు నింపినాం కానీ గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. గ్రౌండ్ వాటర్ పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఈ మూసీ నీళ్లు బాగా చిక్కగా ఉండటం మూలంగా భూమిలోకి ఇంకుతలేవు, గ్రౌండ్ వాటర్ పెరుగుతలేదు. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి గారు మూసీని ప్రక్షాళన చేస్తామని చెప్పటం, మూసీ ప్రక్షాళన కోసం ప్రణాళిక రచించడం మా జిల్లా ప్రజలు, మా ప్రాంత ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. గవర్నర్ గారు కూడా మూసీ ప్రక్షాళనను ప్రస్తావించడం, మా ప్రాంత ప్రజలు కూడా ఇది తొందరగా ముఖ్యమంత్రి గారు యుద్ధ ప్రాతిపదిక మీద చేస్తారనేటువంటి ఒక విషయాన్ని ఈ సందర్భంగా ప్రజలు భావిస్తున్నారనేటువంటి విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇంకా నేను చెప్పుకుంటూ పోతే ఈరోజు కులగణన దాదాపు దశాబ్దాల తరబడి ఎస్సీ ఏబిసిడిల వర్గీకరణ అనేటువంటిది చాలా ఏళ్ల తరబడి ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి అంశం అధ్యక్ష. ఈ అంశానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రాగానే ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు దామోదరం రాజనరసన్న గారు వీళ్ళిద్దరూ కూడా చొరవ తీసుకొని సుప్రీంకోర్టులో అఫిడవిట్ చేసి ఈరోజు వర్గీకరణ కేటగరైజేషన్ కూడా షమీమ్ అఖ్తర్ గారి కమిషన్ ఏర్పాటు చేసి వేగంగా దాన్ని పూర్తి చేస్తున్నందుకు కూడా మేము ఈ సందర్భంగా ఈ అంశాన్ని కూడా గవర్నర్ గారు ప్రస్తావించినందుకు గవర్నర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇంకా ప్రజలందరూ కూడా ఈరోజు ఒకటే కోరుకుంటున్నారు అధ్యక్ష, గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు తీసుకుపోతున్నటువంటి క్రమంలో, ముందుకు నడుపుతున్నటువంటి క్రమంలో సంక్షేమాలు ఒక్కటిగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి క్రమంలో ఎంత ఆర్థిక ఒత్తిడి ఉన్నా, ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా 4 రోజులు ఆలస్యం అయితే అయింది కానీ
6 గ్యారెంటీల్ని 100% ఇంప్లిమెంటేషన్ చేస్తామనేటువంటి ఒక విశ్వాసాన్ని నమ్మకాన్ని ప్రజలకు కల్పించిందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష రైతులకు సంబంధించి రుణమాఫీ రైతులకు సంబంధించినటువంటి రుణమాఫీ ఏకకాలంలో 20,000 కోట్ల రూపాయల వరకు రుణాలు మాఫీ చేసినటువంటి ప్రభుత్వం బహుశా దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం అని చెప్పేసి సగర్వంగా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో రుణమాఫీ చేసిరు ఆ రుణమాఫీ కూడా 4 విడతలుగా చేసిరు అయినటువంటి రుణమాఫీ కూడా 90% వడ్డీలకు సరిపోయింది తప్ప రైతులకు ఒనగురింది కూడా ఏం లేదు దాంతో పాటుగా రైతులకు ఇచ్చినటువంటి గతంలో రైతు బంధు మెజార్టీ కూడా కంపెనీలకు ఇచ్చిర్రు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇచ్చిర్రు 100 ఎకరాలకు సంబంధించినటువంటి ఫామ్ హౌస్లకు ఇచ్చిన తప్ప రైతులకు ఇచ్చింది నామమాత్రమే అని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తామని అధ్యక్ష మన ప్రభుత్వం ఈరోజు సగర్వంగా వ్యవసాయం చేస్తున్నటువంటి ప్రతి రైతుకు ప్రతి ఇంచు భూమికి ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు ప్రకటించడం చాలా సంతోషంగా ప్రజలు భావిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు దీంతో పాటుగా ఉద్యోగాల అధ్యక్ష తెలంగాణ ఉద్యమం నడిచిందే నీళ్లు నిధులు నియామకాలు గడిచిన ప్రభుత్వంలో ఉద్యోగ నోటిఫికేషన్లు వాళ్ళే వేయటం వాళ్ళే ఇంకోటితో కోర్టులో కేసులు వేపించడం అధ్యక్ష గ్రూప్ 1 అట్నే అయింది డిఎస్సి అట్నే అయింది గ్రూప్ 2 కూడా అట్నే అయింది అధ్యక్ష మన ప్రభుత్వం ఈరోజు ప్రజాపాలన వచ్చిన తర్వాత ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు డిఎస్సిని 4 నెలల్లోనే నోటిఫికేషన్ వేసి ఉద్యోగ నియామకాలు కూడా చేపట్టినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వాన్ని ముఖ్యమంత్రి గారిది అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గ్రూప్ 1 పరీక్షలు కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 కూడా రిజల్ట్ ఇచ్చింది త్వరలో ఆ నియామకాలు కూడా చేపట్టబోతా ఉన్నారు ఉద్యోగ నియామకాల్లో కూడా వేగంగా ఈ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష గతంలో గురుకుల పాఠశాలలని ఆర్భాటంగా చెప్పారు ఇన్ని పెట్టినాం అన్ని పెట్టినామని చెప్పారు ఆ గురుకుల పాఠశాలకు ఒక్కదానికి కూడా సొంత బిల్డింగ్ లేదు అధ్యక్ష ఒక్క బిల్డింగ్ కూడా కాంపౌండ్ వాల్స్ లేవు అధ్యక్ష అద్దె భవనాలలో ఇరుకిరుకు గదులలో విద్యార్థులు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో జీవనం గడుపుతున్నటువంటి తీరును చూసి మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఈరోజు 200 కోట్లతోని ఇంటిగ్రేటెడ్ గురుకుల పాఠశాలల్ని ఏర్పాటు చేయటం అనేటువంటిది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమున్నతమైనటువంటి గౌరవంగా ఈరోజు మేము భావిస్తున్నాం అధ్యక్ష ఈ అంశాన్ని కూడా గౌరవనీయులు గవర్నర్ గారు ప్రస్తావించినందుకు మనస్ఫూర్తిగా వారికి అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా అధ్యక్ష ఇంకా గవర్నర్ గారు ఇంకో కొన్ని విషయాలను కూడా ప్రస్తావించవలసి ఉండే అధ్యక్ష అప్పటికే గవర్నర్ గారు ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల ముందుకు తీసుకొస్తున్నటువంటి సందర్భంలో గవర్నర్ గారి స్పీచ్ని రకరకాలుగా వక్రీకరిస్తూ మీడియా పాయింట్లో ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు 10 సంవత్సరాలు మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడటం అంటే ఈరోజు తెలంగాణ సమాజం యావత్తు తలదించుకునేటువంటి పద్ధతిలో వాళ్ళ మాటలు ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా అధ్యక్ష ఏం మాట్లాడతారు అధ్యక్ష గవర్నర్ గారు మాట్లాడుతున్నటువంటి స్పీచ్ గవర్నర్ గారు సావు డప్పు కొడతాడేమనుకున్నాం కానీ ఈరోజు డీజే తీసుకొని వచ్చింది అంటారు అధ్యక్ష ఏం మాటలు అధ్యక్ష ఇవి ఏం భాష అధ్యక్ష వీళ్ళది ఈరోజు మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే భాష గురించి మాట్లాడతారు అధ్యక్ష వారు మాట్లాడిన భాష ఏంది అధ్యక్ష గవర్నర్కి వాళ్ళు ఇస్తున్నటువంటి గౌరవం ఏంది అధ్యక్ష దీన్ని యావత్ తెలంగాణ సమాజం వాళ్ళ అహంకారాన్ని వాళ్ళ దుర్మార్గమైనటువంటి భాషని వాళ్ళ అహంకారపూరితమైనటువంటి ధోరణిని ఈరోజు తెలంగాణ సమాజం గమనిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష ఇంకా కల్లు గీత కార్మికులకు సంబంధించి మా పొన్నం ప్రభాకర్ అన్న గారు వారిని ప్రమాద బారి నుంచి రక్షించడానికి ఈరోజు వాళ్ళ గీతా కార్మికులకు సంబంధించి కాటమయ కిట్లు ఇచ్చి దాని ద్వారా వాళ్ళ ప్రమాద బారి నుంచి రక్షించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుందనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నది అధ్యక్ష ఇంకా తెలంగాణలో పారిశ్రామిక రంగాన్ని ముందుకు తీసుకుపోవాలని పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి అట్లాగే మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు అన్న గారు
దావోసు పర్యటనకు వెళ్ళి 1,78,900 కోట్ల పైచలకు నిధులు తీసుకొచ్చి ఇక్కడ యువతీ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని చేస్తున్నటువంటిది సగర్వంగా ఈరోజు మేము చెప్పదలుచుకున్నాం అధ్యక్ష. గతంలో ఇంత పెద్ద ఎత్తున పారిశ్రామిక రంగానికి ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చినటువంటి దాఖలాలు గతంలో ఎప్పుడు కూడా లేవు అధ్యక్ష. గతంలో అనేక ఐటీ సంబంధించినటువంటి నిపుణులను చెప్పుకున్నటువంటి వాళ్ళు, ఐటీ రంగంలో మేము గొప్పలమని చెప్పుకున్నటువంటి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నం చాలా శూన్యం అని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు ఈ రాష్ట్రంలో మా ప్రభుత్వం ప్రజాపాలన వచ్చిన తర్వాత ఇలా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకుపోవడంతో పాటు దేశానికి తెలంగాణను ఒక రోల్ మోడల్గా ఇచ్చేటువంటి ఒక ప్రయత్నాన్ని మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు చేస్తున్ననేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. ఈరోజు తెలంగాణ సంబంధించినటువంటి ఉద్యమంలో గౌరవనీయులు పెద్దలు అమరుడు గద్దరన్న కానీ, గూడ అంజన్న కానీ, వారి పాత్ర, వారి కృషి, వారు తీసుకొచ్చినటువంటి సాహిత్యం తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది, నిటారుగా నిలబెట్టింది, విజయ తీరాలకు చేర్చింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, వారికి గడిచినటువంటి తెలంగాణకు పేటెంట్ అని చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి గౌరవం ఏంది అధ్యక్ష? గద్దర్ గారిని ఎండలో 3 గంటలు గేటుకాడ కూర్చోబెట్టినటువంటి చరిత్ర వాళ్ళది. గూడ అంజయ్యను పట్టించుకొని చరిత్ర వారిది. ఈరోజు వారిని గౌరవించి గద్దర్ అవార్డుతో పాటు గూడ అంజయ్య గారి కుటుంబానికి కూడా ఆర్థిక సాయం ఇచ్చి ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. గద్దర్తో పాటు ఇంకా అనేక మంది కళాకారులు ఈరోజు గూడ అంజయ్యతో పాటు జయరాజు గారు కానీ అనేక మంది కళాకారులను కూడా ఈ ప్రభుత్వం ఆదుకుంది అధ్యక్ష. వారితో పాటు ఇక్కడికి అనేక మంది కళాకారులను ప్రోత్సహించడానికి గద్దర్ అవార్డును కూడా మన ప్రభుత్వం ఇస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అధ్యక్ష. దాంతో పాటుగా తెలంగాణ ఉద్యమం నడిచినన్ని రోజులు తెలంగాణ గీతాన్ని, జయ జయ తెలంగాణ గీతాన్ని చాలా గొప్పగా చెప్పుకోరు. కానీ అందశ్రీకి గౌరవం ఇవ్వటమే గుర్తు లేకుండా, గౌరవం ఇవ్వటమే వాళ్ళకి ఇష్టం లేక ఆ జయ జయ తెలంగాణ పాటను కూడా జాతీయ గీతం చేయడానికి వాళ్ళు నిరాకరించారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, తెలంగాణ మనోభావాల్ని గౌరవించినటువంటి పార్టీగా, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవించినటువంటి ప్రభుత్వంగా జయ జయ తెలంగాణ సాంగ్ను ఈరోజు జాతీయ గీతంగా చేసినటువంటి ఘనత కూడా మీ ప్రభుత్వం, రాష్ట్ర గీతంగా చేసినటువంటి ఘనత కూడా రాష్ట్ర గీతం కూడా చేసినటువంటి ఘనత కూడా మా ప్రభుత్వాన్ని అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నది అధ్యక్ష. ఇంకా తెలంగాణ తల్లి విగ్రహాన్ని సంబంధించినటువంటి అనేక రకాలుగా మాట్లాడుతున్నారు అధ్యక్ష. నిజంగా తెలంగాణ తల్లి విగ్రహం మీద వారికి ప్రేమ ఉంటే గడిచిన 10 సంవత్సరాల ప్రభుత్వంలో దాన్ని అధికారికంగా ఎందుకు వాళ్ళు గెజెట్ తీసుకురాలేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా అధ్యక్ష. తీసుకురాకపోగా ఏం మాట్లాడతారు అధ్యక్ష? ఈరోజు తెలంగాణ తల్లి బడుగు బలహీన వర్గాల అన్ని వర్గాల అన్ని కులాల ప్రతిరూపంగా తెలంగాణ తల్లి విగ్రహం ఉంటే పాపం దొరలకు అది నచ్చట్లేదు అధ్యక్ష. కాబట్టి గాంధీ భవన్కు ప్యాక్ చేసి పంపుతానంటారు అధ్యక్ష. ఈ దేశం కోసం బలైనటువంటి రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని కూడా వాళ్ళు అవమానిస్తున్నారు అధ్యక్ష. ప్యాక్ చేసి ఈరోజు గాంధీ భవన్ పంపిస్తున్నారు అధ్యక్ష. ఈరోజు వారి త్యాగాలు లేనిది, కాంగ్రెస్ పార్టీ లేనిది తెలంగాణ వచ్చేదా? వారి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా, మంత్రులుగా కొనసాగేటోళ్ళ అర్థం చేసుకోవాలి, ఆలోచించాలని చెప్పేసి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నది అధ్యక్ష. వారికి చివరికి రాజీవ్ గాంధీ విగ్రహం చూస్తే కూడా భయం వేస్తుందని చెప్పేసి నేను భావిస్తున్నా అధ్యక్ష. రాజీవ్ గాంధీ విగ్రహం వాళ్ళ ఉండటం కూడా వాళ్ళని భయపెడుతుంది అనేటువంటి అంశాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. వాళ్ళు విగ్రహాలను చూస్తేనే భయపడతారు, కానీ ఈరోజు మా ముఖ్యమంత్రి గారు, మా ప్రభుత్వం, మా మంత్రులను చూస్తే వాళ్ళకి నిద్ర పడతలేదు అనేటువంటి ఒక విషయం కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. 2 విషయాలు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. పదే స్లీపింగ్ విమర్శలు చేస్తా ఉన్నారు, పదే మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఈరోజు
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆదాయం ఎంత, ఈరోజు ఆదాయం ఎంత అధ్యక్ష? ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? ఎక్కడి నుంచి వచ్చింది అధ్యక్ష? దాన్ని ప్రజలు ఆలోచిస్తలేరు అధ్యక్ష. ఈరోజు అంటే మా మంత్రులు ఢిల్లీ పోయినా, మా ముఖ్యమంత్రి ఢిల్లీ పోయినా విమర్శలు చేస్తున్నారు. మీరు ఒక రాష్ట్రం కోసం ఏర్పడినటువంటి పార్టీని ఏ ఉద్దేశంతోనే జాతీయ పార్టీ చేసిర్రు? ఏ ఉద్దేశంతోనే మహారాష్ట్రకు పోయిర్రు? ఏ ఉద్దేశంతోనే కర్ణాటకకు పోయిర్రు? ఏ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్కు పోయిర్రు? అంటే ఏ ఉద్దేశంతోనే పంజాబ్ పోయిర్రు, హర్యానాకు పోయిర్రు? అరే మీరు చేస్తే రాజకీయం, ఒక జాతీయ పార్టీ నాయకులుగా ఢిల్లీకి పోతే తప్పు. అంటే మీకు ఒక నీతి, ఇతరులకు ఒక నీతి. కాబట్టి ఈరోజు తెలంగాణ సమాజం మొత్తం మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను గమనిస్తూ ఉన్నారు, మీరు చేస్తున్న ప్రతి చర్యను అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, మీరు చేస్తున్నటువంటి ప్రతి అంశాన్ని గమనిస్తూ ఉన్నారు. ఆనాడు తెలంగాణ రాష్ట్ర సంపదను మొత్తం దోసుకున్న సంపదను మొత్తం తీసుకుపోయి వివిధ రాష్ట్రాలలో మీ అధికార పబ్బం గడుపుకోవడానికి పంచినటువంటి తీరును ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మీ అవినీతిని గమనిస్తున్నారు, మీరు చేసినటువంటి విధ్వంసాన్ని గమనిస్తున్నారు. ఈ అన్ని విషయాలు జోలికి పోకుండా గవర్నర్ గారి స్పీచ్కే పరిమితం కావాల్సి ఉన్నది. కాబట్టి గవర్నర్ గారి స్పీచ్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, గవర్నర్ గారు ఇంకా అవినీతి గడిచిన 10 సంవత్సరాల్లో ఉన్న అవినీతిలో మూలాలను కూడా బయట పెడితే బాగుంటుందని చెప్పేసి ప్రజలు భావించారు. మరొకసారైనా అవి ప్రస్తావించాలని చెప్పేసి గవర్నర్ గారిని రిక్వెస్ట్ చేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నది.